నేను చెప్పాను కదా అరటిపండుతో చేస్తున్నానని. ఫస్ట్గా అరటిపండు మీరు కావాలంటే ఒక బౌల్లో డైరెక్ట్గా మ్యాష్ చేసేయచ్చు, లేదంటే ఒక జార్లో వేసేసుకొని ఇందులో కాస్త ఇలాచి పొడి అలాగే చిటికెడు సాల్ట్ వేసేసి ఫస్ట్ నేను ఒక్కసారి పేస్ట్ చేసుకుంటాను ఈ అరటిపండుని. చూడండి అరటిపండు చక్కగా నేను పేస్ట్ చేసుకున్నాను. మీకు ఒక ఈజీ మెథడ్ చెప్తాను. మీరు అన్ని మిక్సీ జార్లో వేసేసుకొని కూడా పేస్ట్ చేసుకొని ఆ తర్వాత మనకి కన్సిస్టెన్సీ ప్రకారంగా నీళ్లు పోసుకొని లేదంటే కొబ్బరి పాలు పోసుకొని కూడా కలుపుకోవచ్చు. సో నేను ఈరోజు అలా చేస్తున్నాను. ఒక బనానాకి మీరు 1 కప్పు మైదా పిండి, అలాగే ఆల్రెడీ నేను అరటిపండు వేసుకున్నాను కాబట్టి షుగర్ కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. మీరు షుగర్ రెగ్యులర్ షుగర్ అన్నా తీసుకోండి, లేదంటే పౌడర్ షుగర్ అన్నా తీసుకున్నా పర్వాలేదు. 1 టేబుల్ స్పూన్ పౌడర్ షుగర్. అలాగే మరి క్రిస్పీగా రావాలి అని అంటే మనం బియ్య పిండి వేస్తాము. 1 కప్పు మైదా పిండికి మీరు సగం కప్పు బియ్య పిండి వేసుకోవచ్చు, లేదంటే సగం కన్నా కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ఈ కొబ్బరి పాలు ఇప్పుడు ఒక్కసారి మిక్సీ చేసుకుంటే చక్కగా పేస్ట్ అయిపోతుంది. కావాలంటే మీరు వాటర్ కూడా వేసుకోవచ్చు. చూడండి గ్రైండ్ చేసుకున్నాను మిక్చర్ని. చెప్పాను కదా కాస్త వాటర్ వేసుకోండి, లేదంటే పాలు కూడా వేసుకోవచ్చు. కానీ నేను కొబ్బరి పాలు వేసుకున్నాను, కొంచెం వాటర్ వేసుకున్నాను. మరి ఈ పిండి ఒక బౌల్లో, ఈజీ మెథడ్ అండి, ఫాస్ట్గా. లేదంటే చేయితో కలపాలి అంటే కొంచెం కష్టం అనుకుంటే మీరు ఈజీగా గ్రైండర్ తీసేసుకొని గ్రైండర్లో అన్నీ వేసేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఉండలు కట్టకుండా కూడా ఉంటుంది. గ్రైండర్లో వేసుకుంటే ఫాస్ట్గా కూడా అయిపోతుంది. చూడండి మరి మిక్స్చర్ మొత్తం చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో నేనేం చేస్తున్నా అంటే కొంచెం కలర్ కోసం ఇక్కడ తెల్లగా ఉంది కదా పిండి, ఇందులో కొంచెం అంతా మన నల్ల నువ్వులు వేసుకుంటే మధ్య మధ్యలో కనిపిస్తుంది నల్లగా. ఒక్కసారి మిక్స్ చేసేయండి. ఇప్పుడు మనం